హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మన ఛానల్లో బటర్ చికెన్ ఎలా చేసుకోవాలో సింపుల్గా చూసేద్దాం ఫ్రెండ్స్. వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. చాలా ఎమ్మీగా ఉంటుందండి, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ముందుగా నేను 2 ఆనియన్స్ అలాగే 2 టమోటాని ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక అందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకున్నానండి. అవి చిట్పట్లాడాక మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆనియన్స్ మరి డీప్ ఫ్రై అక్కర్లేదండి, లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో నేను 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత నేను ముందుగానే చికెన్ని జింజర్ గార్లిక్ పేస్ట్, టర్మరిక్ పౌడర్, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్ వేసుకొని బాగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి. ఆ మిశ్రమాన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా లైట్గా బాగా మిక్స్ చేసుకున్నాక అందులో మనం చాప్ చేసి పెట్టుకున్న టమోటాని వేసుకోవాలి. మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చికెన్లో వాటర్ ఉంటుంది కదా అండి, అందువల్ల నేను వాటర్ ఏం వేయలేదు. ఇలా ఒక ప్లేట్తో కవర్ చేసి ఒక 5 మినిట్స్ వరకు బాగా బాయిల్ అవ్వాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని మొత్తం బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకున్నాక అందులో బటర్ వేసుకుంటున్నానండి. నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. బటర్ని వేసి బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. బటర్ వేసాం కాబట్టి కారం ఎక్కువ లేకుండా బాగుంటుంది. బటర్ వేసుకున్నాక ప్లేట్తో కవర్ చేసి ఒక 5 మినిట్స్ వరకు అలా మగ్గనివ్వాలండి. అంతే ఫ్రెండ్స్, బటర్ చికెన్ రెడీ అయిపోయింది. ఇంకా ఫైనల్గా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చాలా సింపుల్గా మనం ఇలా ఇంట్లో బటర్ చికెన్ చేసుకోవచ్చండి. మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.